అందరికీ నమస్కారం. ఈరోజు కథ నా ప్రాణమా. గొడవ జరిగినా మంచిదే. నీ తప్పు లేదు అని నువ్వు నిరూపించుకోవాలి. చెప్పానుగా తెగించమని. ఇప్పటి నుండి నీలో తెగింపు మొదలవ్వాలి. నీ వెనక నేనున్నాను. నువ్వెళ్ళు సంయు అంటూ పాల గ్లాస్ తీసి ఆమె చేతిలో పెట్టింది. కళ్ళు మూసుకొని గట్టిగా ఊపిరి పీల్చుకొని పాల గ్లాస్ పట్టుకొని రూమ్కెళ్ళింది సంయు. బెడ్రూమ్ లోపలికి వెళ్ళాలంటే టెన్షన్గా అనిపిస్తోంది ఆమెకి. తప్పు చేయనప్పుడు ఎవరికి భయపడకూడదు. నేను ఎలాంటి తప్పు చేయలేదు. అలాంటప్పుడు నేనెందుకు భయపడాలి అనుకుంటూ లోపల అడుగు పెట్టింది. ఖాళీ రూమ్ దర్శనమిచ్చింది. ఈయన ఎక్కడికెళ్లారు? ఫస్ట్ నైట్ ఈయనకి ఇష్టం లేదా అనుకుంటూ రూమ్ మొత్తం చూసింది. బాల్కనీలో ఉన్నాడా అంటూ వెళ్ళింది. సిగరెట్ తాగుతూ కనిపించాడు అర్జున్. ఏం తప్పు చేయకున్నా ఎందుకో కదిలించాలంటే భయమేస్తోంది. నేనెందుకు భయపడుతున్నాను? ఏదైతే అది జరుగుతుంది అని. ఏవండి అంటూ పిలిచింది. ఆమె పిలుపు చెవిన చేరిందో లేదో తల తిప్పి ఆమెను చూశాడు. పాల గ్లాస్ అతని ముందుకు చాపింది. పాల గ్లాస్ని చూసిన అర్జున్ నొసలు చిట్లించాడు. అయినా కానీ బెదరకుండా అలాగే నిలబడింది. పాల గ్లాస్ తీసి నేలకేసి కొడుతుండగా చెయ్యి పట్టి ఆపింది సంయు. అలా ఆపగానే కళ్ళు చిన్నవి చేసి చూస్తున్నాడు. ఏంటి ధైర్యం బాగా పెరిగిపోయింది? నన్నే ఆపుతావా అంటూ బుగ్గలు పట్టాడు. అతని చేతిని విసిరి కొట్టింది సంయు. ఒక్కసారిగా గుడ్లు పెద్దవి చేసుకుని చూస్తున్నాడు అర్జున్. ఏంటి ఊరుకుంటున్నాను కదా అని తెగ రెచ్చిపోతున్నావు? నేనేం తప్పు చేశాన్రా? నేను తప్పు చేసినట్లు నువ్వు చూసావా? నేను ఇన్ని రోజులు సైలెంట్గా ఉన్నాను అంటే తప్పు చేశాను అనుకుంటున్నావా? లేదు, నా వల్ల ఒక ప్రాణం పోయిందని అలా చేస్తున్నావేమో అనుకున్నాను. కానీ నాకిప్పుడు అర్థమైంది. నేను సైలెంట్గా ఉంటే తప్పు చేశానని నువ్వు నమ్ముతున్నావు. ఇక ఇప్పటి నుండి నువ్వేం చేసినా ఊరుకోను. మనం నలుగురం ఫ్రెండ్స్. వాళ్ళ మీద నీకెంత ప్రేముందో నాకు కూడా అంతే ఉండేది. వాడు నాకు తెలియకుండా నన్ను ప్రేమించాడు. నిన్ను ప్రేమిస్తున్నాను సంయు అంటే నా రియాక్షన్ ఎలా ఉండేదో నాకొక మాట అయినా చెప్పాలి కదా. అలా చెప్పలేదు. కానీ నీకు తెలియని విషయం ఏంటంటే నువ్వు ఆస్ట్రేలియా వెళ్ళినప్పుడు తప్పతాగి నా ఫ్లాట్లోకి వచ్చాడు. ఎందుకో తెలీదు బాగా డ్రింక్ చేశాడు. ఎంత అడిగినా సమాధానం చెప్పలేదు. పైగా నన్ను బలవంతం చేయబోయాడు. వాడిని 4 పీకి ఇంకోసారి నా కంటికి కనిపించకని చెప్పి పంపించాను. అప్పటి నుండి వాడి మీద నాకు అసహ్యం పెరిగిపోయింది. ఎందుకంటే స్నేహం పేరుతో నన్ను బలవంతం చేయబోయాడు. కానీ వాడు నన్ను లవ్ చేస్తున్నాడని అప్పుడు నాకు తెలీదు. అలా కొన్ని రోజులకి సూసైడ్ చేసుకుని చనిపోయాడు అని తెలిసింది. సూర్య కూడా సూసైడ్ చేసుకున్నాడని తెలిసింది. అదే వాడు నన్ను బలవంతం చేయకుండా వాడి ప్రేమని నాతో చెబితే వాడికి అర్థమయ్యేలా చెప్పేదాన్ని. ఎందుకో తెలుసా? నేను నిన్ను లవ్ చేస్తున్నాను కాబట్టి. లేకపోతే వాడి లవ్ని యాక్సెప్ట్ చేసేదాన్నేమో. ఈ విషయం చెప్పకుండా ఒంటరిగా ఉన్న అమ్మాయిని అలా చేస్తే ఏ ఆడపిల్లైనా ఎలా ఊరుకుంటుంది? ఈ విషయం తెలియక నువ్వు నన్ను పగతో పెళ్లి చేసుకొని ఇలా టార్చర్ చేస్తున్నావు. నువ్విలా టార్చర్ చేస్తున్నా కానీ భరిస్తున్నాను అంటే నేను నిన్ను లవ్ చేస్తున్నాను. ఎంతలా అంటే నీ కోసం ప్రాణాలు కూడా వదిలేసేంతలా. ఆ విషయం నీకు తెలీదు. అసలు నీకు ఏమీ తెలీదు. వచ్చిన తర్వాత కూడా నువ్వు నన్ను అడగలేదు అసలేం జరిగింది అని. నీకు నా మీద ఎవరు రూమర్స్ క్రియేట్ చేశారో తెలీదు. కానీ నా మీద కోపం పెట్టుకొని ఎలా సాధిస్తున్నావు నన్ను? నన్ను ఇంతలా బాధ పెడుతుంటే నీకేం వచ్చింది? ఆనందమా? నువ్వు సంతోషంగా ఉంటానంటే చెప్పు, రోజు ఏడుస్తూనే ఉంటాను. కానీ నన్ను మాత్రం మోసగత్తే అని అనకురా. నేను ఎవరిని మోసం చేయలేదు. నేనెవరితో బెడ్ షేర్ చేసుకోలేదు. ఒక ఆడపిల్లని అనకూడని మాటలన్నీ అంటున్నావు. ఎలా భరిస్తుందనుకుంటున్నావు? ఆడది ఏమన్నా భరిస్తుంది కానీ తన క్యారెక్టర్ని వేలెత్తి చూపిస్తే అస్సలు ఊరుకోదు. ఇక నేను చాలా అలసిపోయాను అర్జున్. నీ మాటలు నన్ను పదే పదే బాధ పెడుతున్నాయి. ఇప్పటికైనా అర్థం చేసుకో. నీ నుండి ఈ అసహ్యమైన చూపులు నేను భరించలేకపోతున్నాను. నువ్వు కోపం చూపించినా భరిస్తానే గాని అసహ్యించుకుంటే అస్సలు భరించలేను. కొన్నేళ్లుగా నేను నీకు దూరంగా ఉన్నాను. ఇప్పటికీ కూడా నీకు దూరంగా ఉండలేను. నన్ను నమ్ము అంటూ అతని కాళ్ళ మీద పడింది. ఆమె కన్నీళ్లు అతడి పాదాల మీద పడుతుంటే వెంటనే దూరం జరిగాడు అర్జున్. ఒక్క మాట కూడా మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. సంయు వెళ్తున్న అర్జున్ని బాధగా చూస్తూ అక్కడే కూర్చుండిపోయింది.
అలా ఎంతసేపు ఏడ్చిందో తెలీదు. ఏడ్చి ఏడ్చి ఆమెకు తెలియకుండానే నిద్రలోకి జారుకుంది. నెక్స్ట్ డే మార్నింగ్ కళ్ళు నలుపుకుంటూ నిద్ర లేచిన సంయు బెడ్ మీదుంది. నేనిక్కడికి ఎలా వచ్చాను? అవును, అర్జున్ ఎక్కడా? అని చుట్టూ చూసింది. ఎక్కడా కనిపించలేదు. అతను మళ్ళీ బాధతో అలాగే కళ్ళు మూసుకొని రోదిస్తోంది. అప్పుడు తెరుచుకున్నాయి బెడ్రూమ్ డోర్స్. భయంగా చూసిందతన్ని. ఆమెను తినేసేలా చూస్తూ వాష్రూమ్‌కెళ్ళిపోయాడు. ఇంత చెప్పినా కానీ నమ్మట్లేదా అర్జున్? అని కన్నీళ్లు ఎంత వద్దన్నా చెంపల మీదకి జారిపోయాయి. అతను ఫ్రెష్ అయ్యి సంయుతో ఒక మాట కూడా మాట్లాడకుండా డ్రెస్అప్ అయి ఆఫీస్‌కెళ్ళిపోయాడు. ఏమైంది ఈయనకి? కనీసం కోపమేనా చూపించేవాడు? అలా వెళ్ళిపోతున్నాడేంటి? అనుకుంటూ తను కూడా ఫ్రెష్ అయ్యి కిందకొచ్చింది. సంయుక్తని చూసిన సుమిత్ర ఏమైందని వేళ్లతో సైగ చేసింది. ఏం లేదంటూ కిచెన్లోకెళ్ళింది సంయు. ఏమైంది సంయు? వాడు తినకుండానే ఆఫీస్‌కెళ్ళాడు. నువ్వేమో ఏం మాట్లాడట్లేదు అంటూ ఆతృతగా అడుగుతుంటే అత్తయ్య అంటూ సుమిత్రని పట్టుకొని ఏడ్చింది. ఏమైందమ్మా? అని అడిగింది లాలనగా. అత్తయ్య అని జరిగింది చెప్పింది. ఇంత చెప్పినా కూడా మీ అబ్బాయి నన్ను అర్థం చేసుకోలేదంటే నిన్నటి వరకు కనీసం కోపమేనా చూపించేవాడు. ఇప్పుడు కనీసం మాట్లాడని కూడా మాట్లాడట్లేదు. అతని మనసులో ఏముందో నాకేం అర్థం కావట్లేదు అత్తయ్య. నువ్వేం బాధపడకు సంయు. మనకు ప్రూఫ్ కావాలి. నీ మీద ఎవరు రూమర్స్ క్రియేట్ చేశారో వాడిని పట్టుకుంటే నీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ముందు ఆ సూర్యగాడు ఎక్కడున్నాడో తెలుసుకోవాలి. ఆ పనిలో ఉండు. అదే ఆలోచిస్తున్నానత్తయ్య. ఎలా పట్టుకోవాలా అని. నువ్వు యూఎస్‌లో ఉన్నప్పుడు అక్కడ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? వీళ్ళు ముగ్గురు కాకుండా? అని అడుగుతుంటే బాగా ఆలోచించింది. అవునత్తయ్య, ఉన్నారు. ప్రీతి అనే నా క్లాస్‌మేట్. వీళ్ళంతా క్లోజ్‌గా ఉండకపోయేదాన్ని. కానీ అని తను కూడా నాకు ఫ్రెండే అత్తయ్య. ఓకే. ఇంకేంటి? వెంటనే తనకి కాల్ చేసి ఏం జరిగిందో అడుగు. సూర్య ఎక్కడున్నాడో కూడా తెలుస్తుంది. అవునత్తయ్య, మీరు చెబుతుంటే నాకు చిన్నగా గుర్తొస్తుంది. ప్రీతి సూర్యని లవ్ చేసింది. అవునా? ఇంకేంటి? అతని గురించి ఆమెకు ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. నీ గురించి ఎవరు చెప్పారో కూడా తెలుస్తుంది. వెంటనే తనకి కాల్ చెయ్యి. కానీ తన నెంబర్ నా దగ్గర లేదత్తయ్య. ఎక్కడుంటుందో కూడా తెలీదు. అబ్బా! ఇప్పుడేం చేద్దాం? ఓకే. యూఎస్‌లో నా ఫ్రెండ్ ఒకరున్నారు. నీ కాలేజ్ నేమ్, ఏ ఇయర్‌లో చదువుకున్నావో చెబితే వాళ్ళ లిస్ట్ మొత్తం కనుక్కోమని నా ఫ్రెండ్‌కి చెబుతాను. ఏమంటావ్? థాంక్స్ అత్తయ్య. తప్పకుండా అంటూ అనుకున్నదే తడవుగా సుమిత్ర ఫ్రెండ్‌కి కాల్ చేసింది. ఇక సంయుక్త చదివిన కాలేజ్ డీటెయిల్స్ మొత్తం చెప్పి కనుక్కోమని చెప్పింది సుమిత్ర. ఈ ఒక్క చేయవే, నీకు పుణ్యం ఉంటుంది. అయ్యో, నువ్వు అంతలా బ్రతిలాడాలా? తప్పకుండా తెలుసుకుంటాను. ఆ కాలేజ్‌లో నాకు తెలిసిన వాళ్ళున్నారు. తొందరలోనే డీటెయిల్స్ కనుక్కొని నీకు కాల్ చేస్తాను అంటూ కాల్ కట్ చేసింది. ఇక అప్పుడు ఊపిరి పీల్చుకున్నారిద్దరూ. సరే అత్తయ్య, ఆయన ఏం తినకుండానే వెళ్ళారు కదా, నేను బ్రేక్‌ఫాస్ట్ తీసుకెళ్తాను. ఇప్పుడు వెళ్తే మళ్ళీ గొడవ చేస్తాడేమోనే. ఆలోచించు. ఏంటత్తయ్య, మీ అబ్బాయి ఇప్పుడు కాకపోయినా ఈవినింగ్ అయినా వస్తాడుగా, అప్పుడైనా గొడవ చేస్తాడు. అలా అని ఆయనకి ఎదురుపడకుండా ఉంటానా? అందులో తినకుండా వెళ్ళాడు. అతను తినకుండా నేను ఎలా తింటాను? సరే, నీ ఇష్టం. ఇక అర్జున్‌కి ఏమిష్టమో తెలుసుకొని బ్రేక్‌ఫాస్ట్ చేసి బాక్స్‌లో పెట్టుకొని బయలుదేరింది. ఆఫీస్‌లో సీరియస్‌గా వర్క్ చేస్తూ కనిపించాడు అర్జున్. అతన్ని కదపాలంటే భయం వేసింది కానీ తప్పదు అనుకుంటూ వెళ్ళి అర్జున్ సార్ అని పిలిచింది స్మూత్‌గా. తలెత్తి సీరియస్‌గా చూశాడు. మీరు బ్రేక్‌ఫాస్ట్ చేయకుండానే వచ్చేశారు. తినండి అంటూ బాక్స్ తీసి అతని ముందు పెట్టగానే అన్నీ విసిరికొట్టి, ఏంటే, నా మీద ప్రేమ ఉన్నట్లు నటించి నన్ను నీ వలలో వేసుకుందామనుకుంటున్నావా? అసలేమనుకుంటున్నావే నన్ను? రాత్రి చెప్పిందంతా నిజమని నమ్ముతాను అనుకుంటున్నావా? నువ్వు మనుషుల జీవితాలతోనే కాదు, ఫీలింగ్స్‌తో కూడా ఆడుకుంటావని నాకు బాగా అర్థమైంది. పో ఇక్కడి నుండి అంటూ అరిచాడు. ప్లీజ్ అండి, నన్ను నమ్మండి. మీకు ఎలా చెబితే అర్థమవుతుంది? సరే, నా మీద కోపం ఉంటే కోపం చూపించండి. అంతేకాని ఇలా తినకుండా ఉంటే నేను తట్టుకోలేను. ఆహా! నా మీద అంత ప్రేమ పుట్టుకొస్తుందా? మీరు ఎలాగైనా అనుకోండి. కానీ నాకు మీరంటే ప్రాణం. ఇలా తినకుండా నా మీద కోపంతో ఉంటే నేను చూస్తూ ఊరుకోలేను. అబ్బో! ఏం చేస్తావే ఊరుకోక?
అనగానే బ్యాగ్లో నుండి ఇంకో బాక్స్ తీసి చీర కుర్చీలను బొడ్డులో దోపి అతని ముందుకొచ్చి అతని ఛాతి మీద చెయ్యి వేసి వెనక్కి నెట్టి చైర్ మీద కాలు పెట్టి, ఊరుకోక ఏం చేస్తారు అన్నారు కదా, తినకపోతే తినిపించే వెళ్తాను. మీరు నన్ను కొట్టినా తిట్టినా ఆఖరికి చంపినా సరే అంటూ ఇడ్లీని తుంచి చట్నీలో డిప్ చేసి అతని నోటికందించింది. ఆమె ప్రవర్తనకి నోరు కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉన్నాడు. తెరిచిన నోట్లో ఇడ్లీ పెట్టింది సంయు. అది అలా బుద్ధిమంతుల్లా తినాలి. మీరు నన్ను తిట్టినా కొట్టినా పడ్డాను కానీ పస్తులుంటానంటే అస్సలు ఊరుకోను. నేను ఇలాగే ఉంటాను ఇప్పటి నుండి అంటూ కళ్ళు పెద్దవి చేసి చెబుతూ షాక్లో ఉన్న అర్జున్కి పూర్తిగా తినిపించి ఆమె చీర చెంగుతో మూతి తుడిచింది. ఇప్పుడు చేసుకోండి వర్క్, మిమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చేయరు అంటూ అతని క్యాబిన్ మొత్తం చెల్లా చెదురుగా పడ్డ ఫుడ్ నీట్గా క్లీన్ చేసి అక్కడి నుండి వెళ్ళిపోయింది సంయుక్త. ఆమె తెగింపుకు ఆశ్చర్యంగా అయోమయంగా చూస్తూ ఉండిపోయాడు అర్జున్. నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గైస్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.